తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరిట 1140 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే నల్లిమిరి రామకృష్ణారెడ్డి, పంతం నానాజీ, బలరామకృష్ణ ఆరోపించారు. దీనిపై వైసీపీ జడ్పీటీసీలు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు మానుకుని తాము ఇచ్చిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించి ఇళ్లు కట్టించాలని సవాల్ విసిరారు. ఇరుపక్షాల వాదనతో సభలో గందరగోళం నెలకొంది. దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా ఉంటుంది ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చినాడు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను నేను. 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పలా. వస్తే నేను చూపిస్తా, సవాల్ చేస్తాను. ఇక్కడ నేను విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ నియోజకవర్గంలోనే 15 కోట్లు నాయకులు కైంకర్యం చేశారు. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఎంత వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు మాట్లాడటం? నువ్వు ఇళ్ల స్థలాల్లో మీరు జగన్ గారి కాలనీలో మీరు ఇంటి స్థలవద్దు గోడకు పాకేస్తుండు చూపించు. మీ ఇళ్ల స్థలాలు మంచిగా కాదు తెలిసి మనుషులు ఉండడానికి కాదు, పశువులకు గోడ పగలి దోడకు పశువుల స్థలాలు పనిచేస్తుందేమో చూసుకోండి. ముందు వ్యవసాయం పండుతామో చెప్పు, వ్యవసాయంలో పండుతామో చెప్పు. కోరుకొండ మండలంలో 1,00,000 మందికి ఇచ్చిన పట్టాల్లో అందులో కనీసం వ్యవసాయానికి పనికొస్తుందో చూడు, రోడ్ల పక్కల పనికొద్దామో చూడు. ఆవులు ఉన్నాయి 596 ఎకరాలు. 596 ఎకరాల్లో కనీసం పశువుల సాయంలో వేసుకోవడానికి పనిచేస్తామో చూడు. కనీసం లేదు అంటే పంటలు పండించుకోవడానికి ఉంటుందేమో చూడు. దౌర్భాగ్యమైన 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారు. నువ్వు ఇళ్ల స్థలాల్లో మీరు జగన్ గారి